రామాయణ కిష్కింధాకాండ 6th సర్గ. ఇక్కడ సుగ్రీవుడు సీత ఒక అపహరణ వృత్తాంతాన్నంతా కూడా హనుమంతుడి ద్వారా నేను విన్నానని రాముడికి చెప్పి, అలాగే సీత జాడని నేను ఎలా అయినా తెలుసుకుని ఆమెని తీసుకొచ్చి నీకు అప్పగిస్తానని రాముడికి మాట ఇస్తాడు. ఆ జానకీదేవి నగల మూటను కూడా తెచ్చి ఆ రాముడికి సమర్పిస్తే, ఆ నగలన్నీ చూసి ఇవన్నీ సీతాదేవి అని శ్రీరాముడు మళ్ళీ రావణాసుడిని పరివార సమేతంగా వధిస్తాను అని మళ్ళీ అక్కడ చెప్పటం గురించి చెప్పబడి ఉంది. పునరేవ బ్రవిత్ ప్రీతో రాఘవం రఘునందనం. ఎంతో సంతోషంలో ఉన్న సుగ్రీవుడు రఘువంశానికి చెందిన ఆ రాముడితో మళ్ళీ ఇట్లా మాట్లాడుతున్నాడు. అయమాఖ్యాతి మే రామ సచీవో మంత్రి సత్తమః హనుమాన్ యన్నిమిత్తం త్వం నిర్జనం వనమాగత. ఓ రామా, ఈ హనుమంతుడు ఎప్పుడూ కూడా నాకు తోడుగా ఉంటూ ఉంటాడు. పైగా నాకున్న మంత్రుల్లో కూడా చాలా ముఖ్యమైనవాడు. మీరు ఈ వనాలకి వచ్చిన కారణాన్ని హనుమంతుడు ఇంతకు ముందే నాతో చెప్పి ఉన్నాడు అని. లక్ష్మణేన సహ భ్రాత్ర వసతశ్చ వనితవ రక్షసాపాహృతా భార్య మైథిలి జనకాత్మజ. జనక మహారాజు యొక్క కూతురైన నీ భార్య అయిన సీతాదేవితో అలాగే లక్ష్మణ్తో కలిసి నువ్వు వనవాసానికి వచ్చావని, అయితే ప్రజ్ఞాశాలురైన నువ్వు నీ తమ్ముడైన లక్ష్మణుడు లేని సమయంలో, సీతాదేవి ఒంటరిగా ఉన్న సమయంలో ఆ రావణాసుడు అపహరించుకుని వెళ్ళాడు అని. త్వయా వియుక్త రుదతి లక్ష్మణేన చ ధీమత అంతర్ప్రేప్సునా తేన హత్వా గృదం జటాయుషం. అంతేకాదు, సీతను అలా తీసుకెళ్ళిపోతూ ఉంటే ఏడుస్తున్న సీతాదేవి చూసిన జటాయువు అన్న గ్రద్ద కూడా రావణాసుని ఎదుర్కొందని, దాన్ని ఆ రాక్షసుడు చంపేశాడని ఈ వాయుసూతుడు నాకు చెప్పాడు అని. భార్యా వియోగజం దుఃఖం అచిరాత్వం విమోక్షసే అహం తాం అనయిష్యామి నస్తాం వేదశ్రుతిమివ. ఓ రామ, భార్య ఒక్క ఎడబాటు వలన కలిగిన దుఃఖం నుంచి నువ్వు త్వరలోనే బయటపడగలవు. ఎలా అయితే మధుకైటవులన్న రాక్షసులు ఎప్పుడైతే వేదాల్ని ఎత్తుకెళ్ళిపోయారో, శ్రీహరి ఎలా అయితే వాళ్ళని వధించాడో, అలాగే సీతాదేవిని తీసుకొస్తాను. రసాతలే వా వర్తాంతిం వర్తంతిం వా నభస్థలే అహమానేయ దాస్యామి తవ భార్యాం అరింధమ. శత్రువులు సంహరించటంలో దక్షుడైన ఓ రఘురామ, పాతాళంలో గాని ఆకాశంలో గాని ఇంకెక్కడైనా సరే నీ భార్యని తీసుకెళ్ళి పెట్టినా తన్ని తీసుకొచ్చి నీకు నేను అప్పగిస్తాను అన్నాడు. ఇదం తథ్యం మమ వచః త్వయా వేహి చ రాఘవ న శక్యా సా జరయితుం అపి సేంద్రేహ సురాసురేహ తవ భార్య మహాబాహో భక్ష్యం విషకృతం యత. ఓ రఘునందన, నా మాటలు ముమ్మాటికి నిజమని నమ్ము. గొప్ప భుజబలశాలివైన ఓ రామ, ఇంద్రాది దేవతలు గాని అసురులు గాని విష ఆహారములు వలె నీ యొక్క భార్యను గ్రహింపజాలరు. అంటే విష ఆహారం ఎవరినన్నా సరే ఏం చేస్తుంది అంటే అది ప్రాణాలు తీసేస్తుంది. అలాగే సీతాదేవి ఎవరికి వశము కాదు. విషాహారం ఎలా అయితే ప్రాణాలను తీసేస్తుందో, సీతాదేవిని అలా ఎవరు అపహరించుకు వెళ్ళినా సరే వాళ్ళ ప్రాణాలు హరించుకుపోతాయి అని అర్థం. త్యజశోకం మహాబాహో తాం కాంతాం ఆనయామి తే అనుమానత్తు జానామి మైథిలి సాన సంశయం. ఓ మహాబాహు, ఒకనాడు క్రూరాత్ముడైన ఒక రాక్షసుడు ఒక స్త్రీని తీసుకుని వెళ్ళిపోతుండగా నేను చూశాను. నా ఊహల ప్రకారం ఆమె మిథిలా నగర రాజకుమారి అయిన సీతాదేవియే అని నేను అనుకుంటున్నాను అని. హ్రీయమాన మయా దృష్ట రక్షసా క్రూరకర్మణ క్రోశంతి రామ రామేతి లక్ష్మణేతి చ విస్వరం స్ఫురంతే రావణస్యాంకే పన్నగేంద్ర వధున్యత. ఇందులో సందేహం లేదు, ఎందుకంటే ఆమె జీర కంఠంతో ఒకటి బాధగా ఉంది, ఏడుస్తుంది, నీరసించిపోయింది. ఆ కంఠంతో ఆర్తిగా రామ రామ లక్ష్మణ లక్ష్మణ అని ఇలా బిగ్గరగా ఏడుస్తూ అరుస్తూ ఉన్నది. రావణుడి యొక్క అంకస్థలం విలవిల్లాడిపోతూ ఉన్నది. ఆమె అంటే ఒక సర్పంలాగా కనపడుతూ ఉన్నది, అంటే విలవిల్లాడిపోతుంది, కొట్టుకుపోతుంది. కనుక ఆమెను తీసుకువచ్చి నీకు నేను ఎలాగైనా అప్పగిస్తాను, నువ్వు బాధపడకు అన్నాడు.
ఆత్మనా పంచమం మాహి దృష్ట్వా శైలతటే స్థితం ఉత్తరీయం తయా త్యక్తం శుభాన్యాభరణాని చ. అప్పుడు నేను నా నలుగురు మంత్రులతో కలిసి ఈ కొండపైనే ఉన్నాను. ఆమె నన్ను చూసి తన ఉత్తరీయం అంటే ఆ నగలు ఏవైతే ఉన్నాయో అవి గట్టిగా మూట కట్టింది. తన్యాస్మాభిः గృహీతాని నిహితాని చ రాఘవ ఆనయష్యామ్యహం తాని ప్రత్యాభిజ్ఞాతుమర్హసి. అవి అక్కడ చూస్తుండగానే జార విడిచింది. ఓ రామచంద్ర, నేను ఉత్తరీయాన్ని ఆభరణాలంటే ఆ నగల మూటను తీసుకుని భద్రంగా ఇక్కడే ఉంచాను, వాటిని ఇక్కడికి తీసుకువచ్చాను, వాటిని నీవు గుర్తించు అన్నాడు. తమబ్రవీత్ తతో రామః సుగ్రీవం ప్రియవాదినం ఆనయస్వ సఖే శీఘ్రం కిమర్థం ప్రవిలంబసే. అంతటా శ్రీరాముడు ఆ ప్రియ వచనాలు పలుకుతున్న సుగ్రీవుడితో, మిత్రమా, ఇంకా ఆలస్యం ఎందుకు, వెంటనే వాటిని తీసుకురా, నాకు చూపించు అన్నాడు. ఏవముక్తస్తు సుగ్రీవః శైలస్య గహనాం గుహాం ప్రవివేశ తతః శీఘ్రం రాఘవ ప్రియకామ్యయా. అంటే తీసుకెళ్ళిన వాడు అప్పుడు తెలుసుకునేలాగా, పైగా అటువైపుగా వెళ్ళింది సీతేనో కాదో అన్నది అవి చూస్తే తెలిసిపోతుంది. శ్రీరాముడు ఇట్లా అంటుండగానే సుగ్రీవుడు ఇతరులకి చొరరాని ఒక కొండ గుహలో ప్రవేశించాడు. అంటే అంత భద్రంగా వాటిని తీసుకెళ్ళి దాచాడు. ఉత్తరీయం గృహీత్వా తు శుభాన్య ఆభరణాని చ ఇదం పశ్యేతి రామాయ దర్శయామాస వానరః. రాముడికి ప్రియాన్ని కూర్చటానికి వెంటనే ఆ సీతాదేవి జార విడిచిన ఆ నగల మూటను తీసుకొచ్చి త్వర త్వరగా వీటిని పరిశీలించు అని రాముడికిచ్చాడు. ఆ పలికి రాముని చూస్తూ ఉన్నాడు. తతో గృహీత్వా తత్వాసః శుభాన్యాభరణాని చ అభవద్ బాష్ప సమృద్ధో నిహారేణేవ చంద్రమాః. సీతా స్నేహ ప్రవృత్తేన సతు బాష్పేన దూషితః హాహి హా ప్రియేతి రుధాం ధైర్యం ఉత్సృజ్య నపతత్క్షితౌ. అప్పుడు ఆ రాముడు పవిత్రమైన ఆభరణాలు ఆ వస్త్రంలో తీసుకుని ఒక్కసారిగా అంతటా ఆయన నేత్రాలే, అంటే అక్కడ సీత అన్న పేరు గుర్తొస్తేనే ఎడబాటు మళ్ళీ బాధాకరంగా ఉంటుంది రాముడికి. అందుకే ఒక్కసారి ఆ వస్త్రాన్ని తీసుకుని ఆయన నేత్రాలు కళ్ళనీళ్లతో నిండిపోయాయి. ఆ మంచు ఆవరించినట్టుగా చంద్రుడి వల్ల మసగబారిపోయినట్టుగా అయిపోయాయి. సీత పైన ఉన్న ఆ గాఢ అనురాగ కారణంగా ఆ నీరు నిండిపోయే కళ్ళ నిండా కూడా హే ప్రియా అని విలపిస్తూ ఆ ధైర్యాన్ని సడిలినట్టుగా ఒక్కసారిగా నేల మీద పడిపోయాడంటే సీతకి ఇంత కష్టం వచ్చింది అని అది గుర్తించినప్పుడల్లా, గుర్తుకొచ్చినప్పుడల్లా బాధకి లోబడుతూనే ఉన్నాడు రాముడు. హృది కృత్వా తు బహుశః తమలంకారముత్తమం నిశ్వాస భృశం సర్పో బిలస్త ఇవ రోషతః. హృది కృత్వా తు బహుశః తమలంకారముత్తమం నిశ్వాస భృశం సర్పో బిలస్త ఇవ రోషితః. అనేకములైన ఆ మేలి అలంకారాలన్నీ రాముడు తన హృదయానికి హత్తుకున్నాడు. ఇలా పుట్టలోని పాము రోషంతో బుసకొట్టినట్టుగా నిట్టూర్పులు విడుస్తున్నాడు. అవిచ్ఛిన్నాశ్రువేగస్తు సౌమిత్రిం వీక్ష పార్శ్వతః పరే దేవాయితం దీనం రామః సముపచక్రమే. సంతతధారగా కన్నీరు మున్నీరుగా అయిపోతున్నాడు శ్రీరాముడు. తన పక్కన ఇక దైన్యంగా నిలబడి ఉన్న లక్ష్మణుడు చూసి విలపింపసాగాడు. అలాగే రాముడు మళ్ళీ లక్ష్మణ్తో, లక్ష్మణ, ఆ అపహరించుకుని పోయినది వైదేహియే, ఆ భూమి మీద వదిలిన ఆభరణాలన్నీ కూడా అవి సీతవి. పశ్య లక్ష్మణ వైదేహ్య సంత్యక్తం ప్రియమానయ ఉత్తరీయమిదం భూమౌ శరీరాద్భూషణాని చ శాద్వలిన్యాం ధ్రువం భూమ్యాం సీతయా హ్రియమానయ ఉత్సృష్టం భూషణమిదం తథా రూపం హి దృశ్యతే. అంటే నిజంగా ఇప్పుడు ఇది ఇతిహాసమే, పురాణమే అవ్వచ్చు, పరమాత్మ అవతారాలే ఇలా వచ్చినాయి అన్నది ఇవన్నీ పక్కన పెడితే సమయస్ఫూర్తి, నిజంగా తీసుకెళ్లేది ఎవరు అన్నది మనకి తెలియదు. కాకపోతే ఈ సందేశాన్ని మన వాళ్ళకి అందజేయాలి అంటే నా కోసం వాళ్ళు, నేను వెళ్ళిపోయానన్నా లేకపోతే నేను కనపట్లేదన్నా నా గురించి వెతుకుతారని తెలిసినప్పుడు ఏం చేస్తావు అంటే సమయస్ఫూర్తి. ఈ సమయస్ఫూర్తి ఎవరికి కలుగుతుంది అంటే
స్థిరత్వం ఉన్న వాళ్ళకి ఆ సమయానికి సందర్భానికి ఏం చెయ్యాలి అంటే మనం అనుకోనివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాకపోతే ఎటువంటివి జరిగినా సరే దానికి తగ్గట్టుగా వ్యవహరించగలిగిన వాళ్ళు ఎవరంటే ప్రాజ్ఞులు, జ్ఞానవంతులు. వాళ్ళకి బాధొస్తుంది, వాళ్ళకి సంతోషం వస్తుంది. కాకపోతే తేరుకొని ఆ సమయానికి కావాల్సింది వాళ్ళు ఆ సమయంలో చెయ్యగలిగిన వారు. సీత కూడా అటువంటి సుగుణాలన్నీ కూడా సంపన్నంగా ఉన్నది కాబట్టే వెంటనే ఆ ఆభరణాలన్నీ మూట కట్టి అక్కడ వేసింది. అంటే నేను ఇటువైపుగా నన్ను ఎవడో తీసుకెళ్ళిపోతున్నాడు, రాముడు నన్ను ఎత్తుక్కుంటూ వచ్చినప్పుడు ఇవి కనపడతాయి. అంటే లౌకికంగా వీళ్ళు పరమాత్మలు కాబట్టి ఎక్కడుందో నాకు తెలుసు, సర్వానికి మూలమైన వాడు సర్వవ్యాపి, ఇన్ని ఎందుకు కాకపోతే లౌకికంగా ఒక రీతిలో అంటే సాధారణ మానవుడికి ఏదన్నా జరిగితే తను ఏం చెయ్యాలి, తన ఒక్క శక్తి సమర్థతల్నే నమ్ముకుని ఏది సాధించగలడు అని నిరూపించటానికి ఇలా ఆ జీవన విధానంలో కృషితో సాధ్యం కాంది ఏదీ లేదు. భగవంతుడు దిగి వచ్చి నీకు ఇవ్వటం కాదు, ఆ భగవంతుణ్ణే నువ్వు దింపగలిగేలాగా సర్వము నువ్వు సాధించుకోవచ్చు ఈ యొక్క శరీరంతో. కృషి, కృషితో దుర్లభం అన్నది ఏదీ లేదు, అన్ని సులభం అవుతాయి. ఎలా అయితే భక్తికి పరమాత్మే లొంగిపోతాడో అలాగే కృషితో, పైగా ఇది నిర్మలమైన దానితో ధర్మాన్ని నువ్వు ధర్మపరంగా పట్టుకుని కృషి చేసినప్పుడు తప్పకుండా నీకు లభిస్తాయి. అలాగే సీతాదేవి కూడా సమయస్ఫూర్తితో ఆ క్షణంలో ఆ ఆభరణాలు వేసింది. అలాగే ఇక్కడ వీళ్ళకి దొరకటం, వీళ్ళు కూడా మళ్ళీ అంటే ఇప్పుడు నాకు నీతో ఎంత అవసరం ఉన్నా, నీకు నాతో ఎంత అవసరం ఉన్నా సరే నువ్వు ఎప్పుడైతే నిస్వార్థంగా చేస్తావో అప్పుడు ఉన్నది ఉన్నట్టుగా అంటే ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది. అంటే జీవితంలో ఒకదానికొకటి మనం ఆ లింకులు కలుపుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఇది ఫలానాది అందుకయ్యిందని మనకి తర్వాత తెలుస్తుంది, ముందు తెలీదు. కాకపోతే ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది. ఆ కారణం ఆ సమయంలో మనకి తెలియకపోవచ్చు. ఎలా అయితే సుగ్రీవుడు తీసుకొచ్చాడు, నాకెందుకులా ఆవరవడం వెళ్ళిపోతుందని వదిలేయచ్చు కదా. అంటే ఇక్కడ సుగ్రీవుడు ఆ మూట తీసుకొచ్చి పెట్టటానికి, మళ్ళీ ఇప్పుడు ఈ సందర్భం రావటానికి, మళ్ళీ అవి ఇక్కడ రాముడు దర్శించుకోవటానికి, అంటే ఇది ముందే జరిగింది కదా, అప్పటికప్పుడు జరగలేదు కదా. వీళ్ళున్న ప్రదేశం నుంచే రావణాసుడు మళ్ళీ ఎటన్నా వెళ్ళొచ్చు కదా, ఆయన దగ్గర ఉన్నది పుష్పక విమానం లాగా, కానీ ఇటు నుంచే వెళ్ళాడు. అంటే ప్రతిదానికి ఒకటి మూలం అన్నది ఉన్నది, ఒకటి ఒక క్రమంలో జరుగుతూ ఉంటుంది. పైగా ఇప్పుడు ఒకటి జరిగిందంటే దీనికి మళ్ళీ ఇంకొకటి తర్వాత ఎప్పుడో జరుగుతుంది, కాకపోతే దీని దానికి లింక్ అయి ఉంటుందన్నది మనము అర్థం చేసుకోవాలి. అలాగే రాముడు అవి తీసుకుని జానకి వదిలి వెళ్ళిన ఈ నగలన్నీ కూడా ఆవిడివే, ఇవి చెక్కు చెదరనివి, అందుకే ఇవి ఆమె యొక్క ఆభరణములే అని గుర్తించాడు. ఏవముక్తస్తు రామేణ లక్ష్మణో వాక్యమబ్రవీత్, నాహం జానామి కేయూరే నాహం జానామి కుండలే, నుపురే త్వాభిజానామి నిత్యం పాదాభివందనాత్, తతః స రాఘవో దీనః సుగ్రీవామిదమబ్రవీత్. రాముడు అవన్నీ చూపిస్తూ ఇవి సీతవే, ఇవి సీతవే ఇవన్నీ చెబుతూ ఉంటే మళ్ళీ లక్ష్మణుడికి చూపించి చెప్తున్నాడు. అందుకే రాముడు ఇట్లా పలకగా లక్ష్మణుడు అన్నా, ఈ కేయుమరులు కానీ అంటే ఇప్పుడు చేతికి ధరించేవి కానీ, చెవులకి ధరించేవి కానీ, మెడలో వేసుకున్నవి కానీ అవి ఏవి కూడా నేను ఎప్పుడూ చూడలేదు అన్నా. నేను నిత్యము నా వదినైన సీతాదేవి యొక్క పాదాలను చూస్తూ పాదాలకే నమస్కరించాను కాబట్టి ఆవిడ కాళ్ళకు పెట్టుకునే ఆ అందెలున్నాయి చూసావు, అవి నేను గుర్తుపడతాను, ఇవి ఆవిడవే, అవి నేను గుర్తిస్తున్నాను అని చెప్పాడు. అంటే ఒక స్త్రీని పరస్త్రీ ఎవరైనా సరే నీ భార్య కాని స్త్రీని నువ్వు ఎలా చూడాలి అంటే గౌరవించటం అంటే ఏమిటి, నేను బాగా పొగుడుతున్నానంటే కాదు, అక్కడ విచక్షణ రహితంగా నువ్వు ఎవరిని చూడకూడదు, పరిమితిలో ఉండటం అంటే ఇవి సుగుణాలంటే. బ్రూహి సుగ్రీవకం దేశం హ్రీయంతి లక్షితా త్వయా రక్షసా రౌద్రరూపేణ మమ ప్రాణేహ ప్రియా ప్రియా. అంతటా రాముడు దీనంగా సుగ్రీవుడితో మళ్ళీ ఇట్లా అంటున్నాడు, ఓ సుగ్రీవా, నా ప్రాణాలకి ప్రాణమైన సీతాదేవి ఆ దుర్మార్గుడైన ఆ రాక్షసుడు అపహరించుకుని పోవుట నువ్వు చూశావు. క్వావా వసతి తద్రక్షో మహద్వ్యసనధం మమ, యన్నిమిత్తం అహం సర్వాన్ నాశయిష్యామి రాక్షసాన్. అది సరే, ఆమెను తీసుకుని అతడు ఏ వైపుగా సాగిపోయాడో నాకు చెప్పు. ఇంతకు ఆ రాక్షసుడు ఎక్కడ ఉండొచ్చంటావు? నాకు ఇంతటి దుఃఖాన్ని తెచ్చిపెట్టిన ఆ క్రూరాత్ముణ్ణి, వాని తోడుగా ఉన్న రాక్షసులు అందరినీ కూడా నేను చంపేస్తాను.
ఇక్కడ రాముడు కోపానికి లోబడి చంపేస్తానన్నది పక్కన పెడితే, మనం ఎవరితో స్నేహం చేస్తున్నాము? దాని కారణంగా తప్పు చేసింది వాడు ఒకడే. కోరిక ఒకడికి కలిగింది. వాడే తీసుకొచ్చి పెట్టుకున్నాడు. కాకపోతే ఈ బంధువర్గానికి కూడా మళ్ళీ ఉపద్రవ రూపంలో ఇప్పుడు నశించిపోవాల్సినది ఈ క్రతువు వల్ల. చేసింది ఒక్కడు. ఫలితం వాళ్ళందరికీ కూడా లభిస్తున్నది. అందుకే సత్సంగత్వం. సాత్విక గుణాలు ఉన్న వాళ్ళకి దగ్గరగా ఉండటం, సత్పురుషుల యొక్క సాన్నిధ్యం చేయటం అలవర్చుకుంటే ఏమవుతుందంటే, ఆ పుణ్యం నీకొస్తుంది. అలాగే దుర్గుణాలతో ఉన్నవాడికి నువ్వు సాయం చేసినా, చెయ్యకపోయినా వాడి సన్నిధిలోనే నువ్వు ఉండటం మొదలుపెడితే వాడికి ఏది జరుగుతుందో హాని, అందులో నువ్వు కూడా పోతావు. అందుకే ఇక్కడ రావణాసుడితో ఉన్న వాళ్ళందరూ కూడా నేను చంపేస్తాను అన్నాడు. హరత మైథిలిం యేన మాం చ రోషయత భృశం ఆత్మనో జీవితాంతాయ మృత్యుద్వారం అపావృత్తం. ఆ దుష్టుడు సీతాదేవిని తీసుకెళ్ళి నాకు తీవ్రమైన కోపానికి కారకుడయ్యాడు. అందుకే ఈ విధంగా అతడు తన జీవితాన్ని కూడా మృత్యుద్వారాన్ని తానే తెరిచిన వాడయ్యాడు. అందుకే మృత్యువు కొని తెచ్చుకున్నాడు. మమ దయిత తరాహృత వనాంతాత్ రజనీచరేణ విమధ్యాయేన సా కథయా మమ రిపుం త్వామద్య వై ప్లా పగపతే యమ సాధనం నయామి. అందుకే ఓ కపీశ్వర, ఆ నిశాచరుడైన రాక్షసుణ్ణి నన్ను వంచించి నాకు అత్యంత ప్రాణప్రాయమైన నా సీతను తీసుకువెళ్ళిపోయాడు. అసలు వాడెవడో నాకు చెప్పు. ఆ శత్రువుని ఇప్పుడే నేను మృత్యుముఖానికి చేర్చేస్తాను అన్నాడు రాముడు. దీంతో వాల్మీకి మహర్షి విరచితమైన ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణంలో కిష్కింధాకాండలో 6th సర్గ సంపూర్ణం.